వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా కల్లితాండాకు చేరుకున్న దృశ్యాలు ఆన్ స్క్రీన్ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకి స్క్రీన్పై కనిపిస్తూ ఉన్నాయి. కాసేపటి క్రితమే ఆయన అక్కడికి చేరుకున్నారు. అలాగే ఇంకాసేపట్లో వీర జవాన్ ఇంటికి వెళ్ళబోతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్న దృశ్యాలు మనం స్క్రీన్పై చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్లో శత్రు మూకలను తుదముట్టించి వీర మరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సత్యసాయి జిల్లాకు చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఉదయం 9:30 గంటలకు బెంగళూరు నివాసం నుంచి బయలుదేరారు ఆయన. చిక్బల్లాపురం, కోడికొండ చెక్పోస్ట్, అలాగే పాలసముద్రం, గుమ్మాయగారిపల్లె మీదుగా 11:30 ప్రాంతానికి అక్కడికి చేరుకోవాల్సింది. అయితే కొంత ఆలస్యంతో ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కల్లితాండాకి చేరుకున్న వైఎస్ జగన్కి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఆయనకు అప్పుడు స్వాగతం పలుకుతూ అక్కడికి చేరుకున్న జనవాహిని, అశేష జనవాహిని మనకి స్క్రీన్పై కనిపిస్తూ ఉంది. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ అలాగే జ్యోతిబాయిని పరామర్శించేందుకు అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్లో శత్రు ముక్కలను తుదముట్టిస్తూ వీర మరణం పొందారు జవాన్ ముడావత్ మురళీ నాయక్. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ఆయన పలకరించేందుకు, అభివాదం చేసేందుకు అభిమానులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నాం. కాసేపటి క్రితమే ఆయన కల్లితండాకు చేరుకున్న పరిస్థితి శ్రీ సత్యసాయి జిల్లాకు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లోనే ఆయన వీర జవాన్ తల్లిదండ్రులు అయినటువంటి శ్రీరామ్ నాయక్ అలాగే జ్యోతిబాయిని పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది కార్యకర్తలు అలాగే వైఎస్ జగన్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆయన్ని చూసేందుకు అలాగే అభివాదం చేసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది వారి సెల్ ఫోన్స్లో ఈ దృశ్యాలు బంధిస్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు అక్కడికి చేరుకున్నారు. ఉదయం శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చేరుకున్నారు. మార్నింగ్ నుంచి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా జమ్మూ కాశ్మీర్లో శత్రుముక్కలను తుదమిట్టిస్తూ వీరమరణం పొందారు జవాన్ ముడావత్ మురళీ నాయక్. ఆయన కుటుంబ సభ్యులను కలిసి వారికి పరామర్శ చేసి వారిలో ధైర్యం నింపే ప్రయత్నంలో భాగంగా వైసీపీ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్లితండా శ్రీ సత్యసాయి జిల్లాకి కొన్ని క్షణాల క్రితమే చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. కల్లితండాలో వీర జవాన్ మురళీ నాయక్ నివాసానికి ఆయన చేరుకుంటున్న దృశ్యాలు మనం స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. మురళీ నాయక్ కుటుంబాన్ని కాసేపట్లో పరామర్శించనున్నారు వైఎస్ జగన్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ తల్లిదండ్రులతో ఇప్పటికే ఫోన్లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. ఇవాళ స్వయంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆపరేషన్ సింధూర్లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబం ఇంకా విషాదంలోనే ఉంది. ఆర్మీ జవాన్ మురళీ నాయక్ మరణం తమ కుటుంబాన్ని కన్నీరు
తమ కుటుంబానికి కన్నీరును మిగిల్చిన దేశం కోసం ప్రాణాలు అర్పించడం గర్వకారణంగా ఉందన్నారు వీర జవాన్ తల్లిదండ్రులు. తమ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన వైఎస్ జగన్కు వారు కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి. Back.